హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మర్చిపోయిన పెళ్ళి అనే కథ చెప్పుకుందాం. పూర్వకాలమందు మార్వాడ దేశంలో పుంగళ అనే పట్టణానికి పింగళుడనే రాజు ఉండేవాడు. ఆ దేశంలోనే మరి ఒక పట్టణం కూడా ఉంది. ఆ పట్టణానికి రాజు సామంతసింహుడు. సామంతసింహుడికి ఉమాదేవి అనే చక్కటి కూతురుంది. పింగళుని శక్తి సామర్థ్యాలు విని ఉన్న సామంతసింహుడు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని పింగళుడికి కబురు పంపాడు. అయితే అంతకుముందే ఉమాదేవిని గుజరాతీ దేశంలో ఉండే పాటన రాజుకు, జునాగఢ రాజుకు ఇవ్వాలని ఒకప్పుడు నిశ్చయమై ఉంది. కానీ రాణి మాత్రం తన కూతురుని గుజరాతీ దేశంలో ఇవ్వడానికి అసలు ఎంత మాత్రం ఇష్టపడలేదు. అందుచేత ఏమనుకున్నా సరే అనుకొని రాణి తన భర్తతో గుజరాతీ దేశంలో నా బిడ్డను అస్సలు ఇచ్చేదే లేదు అని నిష్కర్షగా మనసులో ఉన్న మాట చెప్పేసింది. చెప్పినంత మాత్రాన లాభమేముంది? అప్పటికే ఒకసారి వాగ్దానం జరిగిపోయి ఉన్నది కదా, తప్పుకోవడం అంత తేలిక కాదు. అయితే ఆమె తెలివిమంతురాలు అవ్వడం వల్ల ఒక చక్కటి ఉపాయాన్ని పన్నింది. పాటన రాజు ప్రయాణం చేసి రావడంలో ఇక్కడికి సమయానికి చేరుకో వీలు కానట్టుగా సుముహూర్తం పెట్టించింది. ఆమె పెట్టించినటువంటి ఆ సుముహూర్త సమయానికి అక్కడ పింగళుడు ఒక్కడే అందుబాటులో ఉన్నాడు. ఈ అదునులో వారి ఇష్ట ప్రకారం ఉమను ఆ రాజుకే ఇచ్చేసి పెళ్లి చేసేశారు. ఉమాదేవికి పెళ్లి అయిన కొద్ది కాలానికే మారువాణి అనే ఒక కూతురు పుట్టింది. ఆమెను మారు అని ఎంతో ముద్దుగా పిలిచేవారు. చాలా అల్లారు ముద్దుగా పెంచేవారు. ఆ పిల్ల సంవత్సరన్నర వయసులో ఉండగా ఆ దేశంలో ఒక గొప్ప కరువు వచ్చింది. అది ఇంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి గొప్ప కరువు అన్నమాట. దానికి భయపడి పింగళుడు తన భార్యా బిడ్డలతోనూ ప్రజలతోనూ దేశం విడిచి పుష్కర తీర్థానికి వెళ్ళాడు. ఆ తీర్థానికి నలవరగేడం పాలించే నలుడు అనే రాజు యాత్ర చేసుకుంటూ వచ్చాడు. ఆయనతో పాటు తన రాణి, 3 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఆ పిల్లవాడి ముద్దు పేరు ఢోల. అక్కడ నలుడికి పింగళుడికి అనుకోకుండా స్నేహం కుదిరింది. ఆ స్నేహం ఎంత గాఢమైనదంటే సంవత్సరన్నర వయసు గల మారును 3 సంవత్సరాల డోలుడికిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత నలుడు తన రాణితో కొడుకుతోనూ తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం వరకు బానే ఉంది. కానీ చిత్రం ఏమిటంటే ఎక్కడో దూరదేశాన తన రాజ్యం కాని రాజ్యంలో ఈ సంఘటన జరిగి ఉండడం వల్ల కొంతకాలానికి అసలు ఆ మాటనే మర్చిపోయాడు ఆ రాజు. డోలుడు పెరిగి పెద్దవాడయ్యాడు. 3 ఏళ్ల వయసులోనే పెళ్లి అవడం వల్ల వాడికి పెళ్ళైన సంగతి కూడా అసలు తెలియదు. తరువాత వాడికి మాళవ దేశ రాజకుమార్తె అయిన మాళవని అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఢోలుడికి గుర్రాలంటే చాలా ఇష్టం. జాతి అయిన గుర్రాలను ఎందరెందరో దేశాల నుంచి డోలుని వద్దకు తీసుకువచ్చేవారు. అలానే ఒకప్పుడు గుర్రాలను అమ్మేవాడొకడు మాళవ దేశం నుంచి వచ్చి డోలునికి కొన్ని మేలుజాతి అశ్వాలను చూపించి విక్రయించాడు. ఆ అశ్వవర్తకుడే మరికొంతకాలానికి పుంగల పట్టణం పోయి పింగళుడితో తమ రాజుగారి కూతురును ఫలానా డోలునికిచ్చి పెళ్లి చేశారనే వార్తని చెప్పాడు. ఈ సంగతి వెంటనే రాజపుత్రిక అయిన మారుకి తెలిసింది. ఆమె ఒక్కసారిగా కంగు తిన్నది. చిన్నప్పుడే తల్లిదండ్రులు ఆమెకు డోలునితో పెళ్లి అయిన సంగతి చెప్పడం వల్ల ఆమె పెరిగి పెద్దవుతున్న కొద్దీ డోలుడే తనకు భర్త అని నమ్మి వాడి మీదనే తన మనసు పెట్టుకుంది. ఎప్పుడెప్పుడు వాడి దగ్గరికి వెళ్దామా అని ఆలోచనలో ఉంది. ఇప్పుడు గుర్రపు వర్తకుడు వచ్చి అతనికి పెళ్లి అయిపోయిన సంగతి చెప్పగానే మారు ఒక్కసారిగా దుఃఖంలో మునిగిపోయింది. అక్కడ నలవీరగఢ రాజ్యంలో సంగతి సందర్భాలు ఎలా ఉన్నాయంటే, డోలుని తల్లి ఒకనాడు నోరు జారి చిన్నతనంలో మారుని ఇచ్చి పెళ్లి చేసిన సంగతి కొడుకు ఎదుట చెప్పింది. అప్పటినుంచి మాళవని సవతి మీద ఎంతగానో కోపం తెచ్చుకుంది. పుంగళ రాజ్యం నుంచి మారు దూతలను కూడా పంపించింది. అయితే మారు పంపిన సందేశం డోలుని వరకు చేరకుండా చేసింది మాళవని. తన దూతలు తిరిగి రాలేదు ఏంటా అని నిరాశ చెంది పింగళుడు ఆశ్చర్యం పొందాడు. కానీ మారు మాత్రం
అంతటితో ఊరుకోలేదు. కొంతమంది భట్రాజుల ద్వారా డోలుడికి మళ్ళీ తన సందేశాన్ని పంపించింది. వాళ్ళు నలవీరగడం వెళ్ళి డోలునితో మాట్లాడారు. నిజానిజాలు ఎప్పుడైతే బయటికి వచ్చాయో తక్షణమే పుంగలకు పోవడానికి డోలుడు వేగిరపడి బయలుదేరాడు. అక్కడికి దయచేసి మీరు వెళ్ళవద్దు. వెళ్తే నా మీద ఒట్టే అని మాలవని భర్తను బతిమాలుకుంది. కానీ డోలుడు వినలేదు. అప్పుడు మాలవని డోలుడు ఎక్కి వెళ్ళే ఒంటెతో రహస్యంగా ఒంటే ఒంటే కుంటిగా ఉన్నట్టు నటించవే, నా మీద కనికరించవే అని అన్నది. కానీ ఆమె కోరిక ఫలించలేదు. చివరకు ఆమె మళ్ళీ తన భర్త వద్దకు తిరిగి వచ్చింది. పోనీ నేను మెలుకొని ఉన్నప్పుడు పోనని మాట ఇవ్వండి అని దీనాలాపాలాడింది మాళవని. డోలుడు ఈ మాటకు ఒప్పుకున్నాడు. భర్త వెళ్ళిపోతాడేమో అనే భయంతో మాళవని నిద్రను కూడా పూర్తిగా మానేసింది. కానీ నిద్ర లేకుండా ఎన్నాళ్ళని మాత్రం ఉండగలదు. ఒక రాజు ఆమెకు నిద్రాదేవి ఆవహించింది. ఆ సమయం చూసి డోలుడు వెళ్ళిపోయాడు. కొంతసేపటికి మాలవని లేచింది. డోలుడు వెళ్ళిన సంగతి తెలుసుకొని ఎంతగానో దుఃఖించింది. తరువాత తన చిలక చేత తన భర్తని తిరిగి రమ్మని కబురు పంపింది. చిలక పోయి డోలుడితో చెప్పేసరికి డోలుడు ఉగ్రుడయ్యాడు. పోయి ఇన్ని కట్టెలు పోగు చేసుకొని మంట పెట్టి మాలవనిని అందులో పడి సావమని అన్నాడు విపరీతమైన కోపంలో. కాగా డోలుడు పుంగల పట్టణం చేరుతూ ఉండే సమయాన సంకలో కడవ పెట్టుకొని నీళ్లకు వెళ్తున్న మారు అతని కంటపడింది. మాటల సందర్భంలో వారు ఒకరినొకరు గుర్తుపట్టారు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళారు. వీరిని చూసి మారు తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. మారు తన తల్లి వద్దకు వెళ్ళి, అమ్మ, నా చిన్నతనం నుంచి నేను ఎవరి కోసమైతే ఇంతకాలం నుంచి కనిపెట్టుకుని ఉన్నానో ఆ నా దైవం ఇప్పటికి నా ఎదుట ప్రత్యక్షమయ్యారు. చూడు, ఇల్లు నవ్వుతుంది, స్తంభాలు నాట్యం చేస్తున్నాయి, మంచాలు ఆనందంతో గిర్రున తిరుగుతున్నాయి అంది. కొన్నాళ్ళు ఈ విధంగా సంతోషంగా గడిచిన తరువాత మారుని వెంటబెట్టుకొని డోలుడు తిరిగి తన దేశానికి బయలుదేరాడు. వయసులో చిన్నవాడైనప్పటికీ డోలుడికి తెలివితేటలు చాలా ఎక్కువ. తన రాజ్యం చేరుకున్నాక ముందుగా తల్లిని తండ్రిని కలిశాడు. వాళ్ళిద్దరిని సమాధానపరిచాడు. ఆ తర్వాత భార్య అయిన మాలవనిని బుజ్జగించాడు. ఇలా అందరినీ సంతోషపెట్టి ఎవ్వరికీ బాధ కలగకుండా చేశాడు. అప్పటినుంచి మారుని మాలవనిని డోలుడు సమానంగా చూసుకుంటూ ఉన్నాడు. మాలవని మారువులు కూడా స్నేహభావంతో మెలుగుతూ వచ్చారు. కొంతకాలానికి వారిద్దరికీ పిల్లలు పుట్టారు. అలా వారంతా ఆనందంగా గడిపేశారు తమ జీవితాలని. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.